అండి మనకి 10th క్లాస్ కొత్త పబ్లిక్ ప్యాటర్న్ ప్రకారము క్వశ్చన్ నెంబర్ 24 వచ్చేసి వుడ్ లేదా యూస్ టుతో యూస్ చేయమని చెప్పేసి ఇచ్చిన సెంటెన్సెస్ని రాయమంటాడు కదా. సో ఈ విషయంలో మనలో చాలామందికి కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. వాస్తవంగా నేను కూడా చాలా కన్ఫ్యూజన్కి గురయ్యాను. సో మరి దీని గురించి ఎట్లా ఏంటి అని చెప్పేసి స్టడీ చేసినప్పుడు రకరకాల బుక్స్ స్టడీ చేసిన తర్వాత ఆఖరికి మన టెక్స్ట్ బుక్లో పేజీ నెంబర్ 89లోనే ఇచ్చాడండి. ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చాలా బాగుంది, చాలా సింపుల్గా కూడా ఉందండి. ఒకసారి దీన్ని మనం స్టడీ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశము. సో నేను మా పిల్లలకి ఈ విధంగానే చెప్పాను. సో ఇదే పద్ధతి మీతో కూడా షేర్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ ఇట్, యూ ప్లీజ్ యాక్సెప్ట్ ఇట్, అదర్వైజ్ యూ కెన్ లీవ్ ఇట్, నో ప్రాబ్లం. ఓకే, సో ఇక్కడ తీసుకుంటే ఏమన్నాడు చూడండి సార్, డిస్క్రైబింగ్ ఏ రిపోర్టెడ్ యాక్షన్ ఇన్ ద పాస్ట్ అని చెప్పేసి అన్నాడు. అంటే పాస్ట్లో రిపీటెడ్గా జరిగినటువంటి యాక్షన్ని ఏ విధంగా డిస్క్రైబ్ చేయొచ్చు మనము అని చెప్పి చెప్తున్నాడు. టు టాక్ అబౌట్ సంథింగ్ దట్ హ్యాపెండ్ రెగ్యులర్లీ ఇన్ ద పాస్ట్ బట్ డస్ నాట్ హ్యాపెన్ ఎనీ లాంగర్. కామా అని చూడండి. ఇక్కడ వరకు మనం మీనింగ్ తీసుకుంటే టు టాక్ అబౌట్ మాట్లాడాలంటే దేని గురించి, సంథింగ్ దట్ హ్యాపెండ్ రెగ్యులర్లీ ఇన్ ద పాస్ట్లో రెగ్యులర్గా హ్యాపెండ్ జరిగినటువంటి దాన్ని. అయితే ఇంకా ఎట్లా ఉండాలి అది, బట్ డస్ నాట్ హ్యాపెన్ ఎనీ లాంగర్, ఇంకా జరగకూడదు, ఇంకా జరిగేదానికి అవకాశం లేనివి. అంటే పాస్ట్లో రెగ్యులర్గా జరుగుతూ ఉండింది, ఇప్పుడు ఇంకా జరిగేదానికి అవకాశం లేనటువంటి యాక్షన్స్ చెప్పడానికి వి యూజ్ వుడ్ ఆర్ యూస్ టు, వుడ్ కానీ యూజ్ టు కానీ యూజ్ చేస్తాము అని చెప్పి చెప్తున్నాడు అక్కడ. సో కాబట్టి ఏదైనా యూజ్ చేయొచ్చు అనమాట పాస్ట్ రిపీటెడ్ యాక్షన్కి. ఇంకా కొంచెం గట్టిగా చెప్తున్నాడు చూడండి, బోత్ వుడ్ అండ్ యూజ్ టు కెన్ డిస్క్రైబ్ రిపీటెడ్ యాక్షన్స్ ఇన్ ద పాస్ట్. వుడ్ యూజ్ టు రెండూ కూడా డిస్క్రైబ్ చేస్తాయి ఈ రిపీటెడ్ యాక్షన్స్ ఇన్ ద పాస్ట్ని. ఓకే, సో రిపీటెడ్ యాక్షన్స్, ఇక్కడ ఈ పదం, ఈ యాక్షన్స్ అనేటువంటి పదం చాలా చాలా ముఖ్యమైనదండి. ఇదే మనకి డిసైడ్ చేసేది. ఈ చిన్న పదమే మనకందరికీ కన్ఫ్యూజన్కి కారణమవుతుంది. ఈ యాక్షన్స్ అనే మాట మనం పట్టించుకోవట్లేదు. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. ఇక్కడ మిస్ వుడ్ ఫాలో మీ వితౌట్ ఎ లీడ్ అండ్ కమ్ టు మీ వెన్ ఐ కాల్డ్ హిజ్ నేమ్. మిస్ వుడ్ ఫాలో చేయడం అనేది ఒక యాక్షన్ అండి. సో పాస్ట్లో రెగ్యులర్గా జరిగిన యాక్షన్ చెప్పడానికి ఏం యూజ్ చేసినాడు, దాని ముందర వుడ్ యూజ్ చేసి చెప్పినాడు. అలాగే సెకండ్ ఎగ్జాంపుల్లో హీ వుడ్ ప్లే ఫర్ అవర్స్ విత్ ఎ సెలెక్షన్ ఆఫ్ టాయ్స్. సో హీ వుడ్ ప్లే యాక్షన్, ఇదిగోండి యాక్షన్ అనే మాట మనం జాగ్రత్త పట్టుకోవాలి. సో ఇక్కడ కూడా మనకి వుడ్తోనే యూజ్ చేశాడు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ సిలో, ఆన్ హిజ్ వే హోమ్ మిస్ వుడ్ టగ్ మీ టు దిస్ వాల్. మిస్ వుడ్ టగ్ ఇది కూడా యాక్షనే కదండి. నెక్స్ట్, వెన్ ఐ వాజ్ 5 years old ఐ యూజ్ టు ఫాలో మై బ్రదర్ ఆల్ ఓవర్ ద ప్లేస్. సో ఇక్కడ ఫాలో అనేది కూడా యాక్షన్ వర్డ్. నెక్స్ట్, హీ యూజ్ టు టీజ్ మీ వెన్ మదర్ వాజ్ నాట్ అరౌండ్. సో ఈ 5 ఎగ్జాంపుల్స్లో కూడా ఫస్ట్ దాంట్లో ఫాలో అనేది యాక్షన్ వర్డు, సెకండ్ దాంట్లో ప్లే అనేది యాక్షన్ వర్డు, నెక్స్ట్ థర్డ్ దాంట్లో టగ్ అనేది యాక్షన్ వర్డు, నెక్స్ట్ ఫాలో అనేది యాక్షన్ వర్డు, నెక్స్ట్ టీజ్ అనేది యాక్షన్ వర్డు. సో ఫస్ట్ 3 ఎగ్జాంపుల్స్లో వుడ్ అని యూజ్ చేశాడు. నెక్స్ట్ లాస్ట్ 2 ఎగ్జాంపుల్స్లో యూస్ టుని యూజ్ చేశాడు. అంటే మనకు చాలా క్లియర్ కట్గా తెలిసిపోతా ఉంది ఏమని, పాస్ట్లో రిపీటెడ్ యాక్షన్స్ అని చెప్పడానికి మనం వుడ్ అన్నా యూజ్ చేయొచ్చు, యూస్ టు అన్నా కూడా యూజ్ చేయొచ్చు, ఇబ్బంది లేదు అని చెప్పేసి ఇంతవరకు మనకు క్లియర్ కట్గా. దీన్ని స్టేజ్ 1 అనుకోండి. ఇప్పుడు రండి, ఇక్కడ ఇచ్చినటువంటి పాయింట్, టు డిస్క్రైబ్ రిపీటెడ్ స్టేట్స్ ఆర్ సిచ్యువేషన్స్. చాలా జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు దాకా మనకి ఏం చెప్పాడండి, యాక్షన్స్ గురించి మాత్రమే చెప్పాడు కదా ఇక్కడ, యాక్షన్స్. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు, స్టేజెస్ ఆర్ సిచ్యువేషన్స్ గురించి మాట్లాడుతున్నాడు. పాస్ట్లో జరిగినటువంటి యాక్షన్స్ గురించి చెప్పడానికి వుడ్ అయినా యూజ్ చేయొచ్చు, యూజ్ టు అయినా యూజ్ చేయొచ్చు. కానీ స్టేట్స్ లేదా సిచ్యువేషన్, స్టేట్స్ అంటే స్థితిగతులు, ఒక సిచ్యువేషన్ గురించి చెప్పడానికి వి యూజ్ ఓన్లీ యూజ్ టు. ఇక్కడ క్లియర్ కట్గా చెప్పాడు చూడండి, ఓన్లీ యూజ్ టు. ఓకే, స్టేట్ కానీ సిచ్యువేషన్ కానీ వస్తే వీ కెనాట్ యూజ్ వుడ్ ఫర్ స్టేట్స్ ఆర్ సిచ్యువేషన్స్ ఇన్ ద పాస్ట్. కాబట్టి వుడ్ అనేది యూజ్ చేయకూడదు దేనికి, స్టేట్స్ గురించి కానీ సిచ్యువేషన్స్ గురించి కానీ చెప్పేటప్పుడు. సో వీ డు నాట్ యూజ్ వుడ్ విత్ వర్బ్స్ లైక్ బీ, హ్యావ్, బిలీవ్. ఈ బీ ఫామ్స్ కానీ హ్యావ్ ఫామ్స్ కానీ బిలీవ్ కానీ ఇవన్నీ ఏం తెలుపుతాయండి, స్టేట్స్ లేదా సిచ్యువేషన్స్ని తెలుపుతాయి కదా. స్టేట్స్ కానీ సిచ్యువేషన్స్ని కానీ తెలిపేటువంటి
వర్బ్స్ ఇవి. కాబట్టి వీటితో మనకి వుడ్ రాకూడదు, ఓన్లీ యూజ్డ్ టు మాత్రమే రావాలి. ఎగ్జాంపుల్ చూడండి. వెన్ వీ వర్ యంగ్, మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వీ యూజ్ టు బిలీవ్ అంటే నమ్ముతూ ఉండేవాళ్ళం. దేర్ వర్ గోస్ట్ ఇన్ ద స్కూల్లో దయ్యాలు ఉన్నాయని నమ్మేవాళ్ళము. నమ్మడం అనేటువంటిది ఒక స్టేట్గా లేదా సిచ్యువేషన్ అనుకోవచ్చు మేము స్కూల్లో ఉండే రోజుల్లో. ఓకే, ఇట్ టాక్స్ అబౌట్ స్టేట్ ఆఫ్ మైండ్. ఇక్కడ ఇచ్చాడు చూడండి, బిలీవ్ షోస్ ద స్టేట్ ఆఫ్ మైండ్. అప్పట్లో మా మానసిక స్థితి ఆ వయసులో అట్లా అనుకునేవాళ్ళం అనమాట, మా మైండ్లో అదే ఉండేది. సో బిలీవ్ అనేది స్టేట్ని తెలుపుతుంది కాబట్టి ఖచ్చితంగా యూజ్డ్ టు మాత్రమే యూజ్ చేయాలి, కానీ వుడ్ యూజ్ చేయకూడదు. నెక్స్ట్ 30 years ago మోర్ ఉమెన్ యూజ్డ్ టు బి హౌస్ వైఫ్స్ దాన్ నౌ అన్నాడు. 30 ఏళ్ల కిందట చాలామంది మహిళలు హౌస్ వైఫ్స్గానే ఉండేవాళ్ళు. ఉండడం అనేటువంటిది స్టేట్ ఆఫ్ బీయింగ్. ఓకే, సో ఇక్కడ ఏదో చెప్తున్నాడు, ఇక్కడ బీ హియర్ డిస్క్రైబ్స్ ఏ సిచ్యువేషన్ అని చెప్పేసి అంటున్నాడు. అంటే యాక్షన్స్ అయితే యూజ్ టు అయినా వాడచ్చు, వుడ్ అయినా వాడచ్చు. అటు కాకుండా స్టేట్ కానీ సిచ్యువేషన్ కానీ వస్తే ఖచ్చితంగా యూజ్డ్ టు మాత్రమే వాడాలి. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు చూడండి ఇక్కడ బాక్స్లో. ఎంపరర్ అక్బర్ బీ ఫాండ్ ఆఫ్ మ్యూజికల్ ఈవినింగ్ అన్నాడు. అంటే ఎంపరర్ అక్బర్ చక్రవర్తికి మ్యూజికల్ ఈవినింగ్స్ అంటే చాలా ఇష్టం, చాలా ఇష్టంగా ఉండేది. ఇదిగో బీ ఫామ్, ఇష్టపడేవాడు. సో ఇక్కడ బీ అనేది ఉంది కాబట్టి ఇది స్టేట్ కాబట్టి మనకేమొస్తుందండి, ఇక్కడ మనం యూజ్డ్ టు మాత్రమే యూజ్ చేయాలా. నెక్స్ట్ ఎవ్రీ ఈవినింగ్ వీ టేక్ లాంగ్ వాక్స్ ఆన్ ద బీచ్. సో టేక్ లాంగ్ వాక్స్, టేక్ యాక్షన్ వర్డ్ కాబట్టి వుడ్ అని చెప్పి వాడాడు. వుడ్డే కాకుండా ఇక్కడ యూజ్డ్ టు కూడా యూజ్ చేయొచ్చు మనం ఇందాక అదే కదా చెప్పుకుంది. వాడు చాలా క్లియర్ కట్గా చెప్పాడు చూడండి. ఇది ఫస్ట్ పాయింట్, యాక్షన్స్ గురించి మాట్లాడాడు. ఇది సెకండ్ పాయింట్, స్టేట్స్ ఆర్ సిచ్యువేషన్స్ గురించి మాట్లాడాడు. ఈ విధమైన క్లారిటీ మనం తీసుకున్నట్టయితే చాలా సింపుల్గా అర్థమైపోద్ది. నెక్స్ట్ 50 years ago వెరీ ఫ్యూ పీపుల్, 50 ఏళ్ల కింద చాలా కొద్ది మంది మాత్రమే కార్లు ఉండేవి. కార్లు కలిగి ఉండటం అనేది స్టేటే కదండి. సో పొజిషన్ అంటే హ్యావ్ ఫామే కదా ఒక రకంగా చెప్పాలంటే. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా యూజ్డ్ టు మాత్రమే యూజ్ చేయాలా. నెక్స్ట్ టిల్ ద 1980s షాంఘై యూజ్డ్ టు హ్యావ్ వెరీ డర్టీ స్టేట్స్. ఇదిగోండి హ్యావ్ ఫామ్ కూడా అదే కదా, స్టేట్ ఆఫ్ సిచ్యువేషనే కదండి. సో కాబట్టి యూజ్డ్ టు యూజ్ చేశాడు అనమాట. మై అంకుల్ స్పెండ్ హిజ్ హాలిడేస్ బై ద సీ అన్నాడు. స్పెండ్ అనేది యాక్షన్ కదా, యాక్షన్ కాబట్టి వుడ్ అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే యూజ్డ్ టు అయినా యూజ్ చేయొచ్చు. ఈ విధంగా మనం పిల్లలకి క్లారిటీ ఇస్తే వాళ్ళు చక్కగా చేయగలుగుతున్నారండి. మా స్టూడెంట్స్ బాగానే చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీకు నచ్చితే లైక్ కొట్టండి. ఇదేమి యూట్యూబ్ ఛానల్ కాదు, మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇందులో ఏమన్నా నేను చెప్పిన దాంట్లో ఇంకా ఏమన్నా ఎలాబరేటెడ్గా ఎక్స్ప్లెనేషన్ అవసరమైతే కామెంట్స్లో దయచేసి తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.